నలుగురు పిల్లలు కూడా లాన్‌లో ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే బాగి అక్కడికొచ్చి వాళ్ళు ఆడుకుంటుంటే చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. నాతోడు మనోహరి కూడా అక్కడే ఉంటారు. ఇక మనోహరి అయితే చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. యెస్. నేను చెంబాని క్షుద్ర పూజ చేయమని చెప్పాను. ఇప్పుడు ఈ ఆనంద్‌లోకి ఆ చెంబ ప్రవేశించే ఉంటుంది. ఇప్పుడు ఈ బాగి బిడ్డ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలతో ఉండకూడదు. చెంబా చేసే క్షుద్ర పూజతో ఖచ్చితంగా బాగి కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుంది. ఈరోజు ఖచ్చితంగా జరిగే తీరుతుంది అని మనోహరి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆనంద్, ఆకాష్ ఇద్దరూ కూడా గొడవ పడుతూ ఆడుకుంటూ ఉంటారు. "రే మెల్లగా రా దెబ్బలు తగులుతాయి పరిగెత్తకండి" అని బాగి జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. అయితే ఆనంద్‌లోకి ఆల్రెడీ చెంబ ప్రవేశించి ఉంటుంది. ఇక ఆకాష్‌ని వెంటపడుతూ ఉంటాడు. ఆనంద్ చేతిలో ఒక షార్ప్‌గా ఉన్న కడ్డీ లాంటిది ఉంటుంది. "రేయ్ ఆగరా ఆకాష్" అంటూ కావాలనే ఆనంద్‌లో ప్రవేశించిన చెంబ ఆకాష్‌ని వెంటపడుతూ బాగి ఉన్న వైపు వస్తూ ఉంటాడు. యెస్. యెస్. నేను అనుకున్నదే జరుగుతోంది. చెంబ ఆనంద్‌లోకి ప్రవేశించింది. ఇప్పుడు దాంతో బాగి కడుపులో చెంబ పొడిచేస్తుంది అని మనోహరి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆకాష్ బాగి వైపు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే, ఆకాష్‌ని తరుముకుంటూ ఆనంద్ అక్కడికొచ్చి ఇక ఆ షార్పు కడ్డీతో బాగి కడుపులో పొడిచేస్తూ ఉండటంతో బాగి గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. రాథోడ్ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటే, "రేయ్ ఆగరా" అని అప్పటి వరకు జాగ్రత్తలు చెప్తున్న అమ్ము, అంజు కూడా ఇద్దరు చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. బాగి అయితే కేకలు పెడుతూ ఉంటుంది. మరి ఆనంద్ పొడి చేసే లోపల ఎవరైనా వచ్చి అడ్డుకున్నారా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.